ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రభు యొక్క క్రిస్టియన్ ఛానల్ ద్వారా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం వినే ముందు ఓర్పు అనేటువంటి మాట, ఓర్పు అనగా సహనము. ఈ దేవుని ప్రజలైనటువంటి వారికి ఓర్పు అనేటువంటి చాలా అవసరం అండి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, చాలామందికి ఓర్పు లేక మరి సంఘాలు విడిపోయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. దైవజనుడు ఓర్పు లేక, విశ్వాసులకు ఓర్పు లేక, వారిలో ఒకరినొకరు సహించలేనటువంటి పరిస్థితి, నేను గొప్ప అనుకుంటూ సంఘాలను పాడు చేస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఓర్పు అనేటువంటిది భక్తిలో ఓర్పు ఉండాలి, నిరీక్షణలో ఓర్పు ఉండాలి. ఈ ఓర్పు అనేది భార్య భర్తల్లో కూడా ఓర్పు ఉండాలి. అందుకని దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే యోబు అనేటువంటి మహాభక్తుడి గురించి రాయబడినటువంటి ఒక మాట ఇది. ఏమని చెప్తున్నాడు? సహించిన వారిని ధన్యులను అనుకొనిచున్నాం కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. చూసారా, యోబు విషయంలో ఎంత ఓర్పు గలవాడో చూడండి. అతను భక్తిపరుడే, అతను యథార్థవంతుడే, కానీ ఓర్పు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కనుకను మరలా రెండంతల ఆశీర్వాదాన్ని తను చూడగలిగాడు. స్నేహితులకి తను ద్వేషించిన స్నేహితులు ఏదో తప్పు చేసేవరా అని ఒకవేళ ఆ సూత్తో పొడిచినప్పటికీ భార్య కూడా తను ఎంతగానో భయంకరంగా హింసించినప్పటికీ, శోధించినప్పటికీ అతను సహించాడు కనుక రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ ఓర్పు కలిగినటువంటి వారికి దేవుడు మరెక్కువైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు కనుక ఈ మాటల ద్వారా మీ కుటుంబంలో ఒకవేళ సహించలేకపోతున్నావా, ఓర్చుకోలేకపోతే నువ్వు ఓర్చుకుంటే గొప్ప కార్యాలను చూస్తావు. ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవాదేవుడు దీవించనుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.